వందనమయ్యా వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా ధరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో ధరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో మరణము పొంది మరి లేచినమా మరణము నుండి మరి లేచినమా మారని మహిమా రాజా నీకిదే వందనమందుకొనుమయ్యా వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడచినని ప్రేమకు సాటి లేదిలలోనా వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా ఉదయించితివా నన్ను ధరించితివా దారుణ మరణము ఉదయించితివా నన్ను ధరించితివా దారుణ మరణము దయతలచి దారిద్రుని పిలచి దయతలచి దారిద్రుని పిలచి దారిని చూపిన దాత దేవా హృదయార్పణనార్పింతు వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా ఆనాదుండను నానాదుండా అందమై నాకు బండగనుండు ఆనాదుండను నానాదుండా అందమై నాకు బండగనుండు అందుల నేను నాడెందమునా అందుల నేను నాడెందమునా నుండి నడిపించు క్రీస్తుండా స్తుతి పాత్రుడా స్తుతింతు వందనమో వందనమేసయ్యా
వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మారు వందనమందుకొనుమయ్యా జగమును వీడి పరమున కరిగి పరిశుద్ధాత్మను పరమును వీడిగా జగమును వీడి పరమున కరిగి పరిశుద్ధాత్మను వరమును వీడిగా నరులకై వరదా ధరలో పోసిన నరులకై వరదా ధరలో పోసిన దురితాదూరుడరావా రాజా నీకిదే నా స్తుతియాగం వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో ప్రవిమలుడా ప్రత్యక్షమగుదువు ప్రవిమలుడా ప్రత్యక్షమగుదువు అక్షయ దేహము తక్షణమిచ్చు స్థితి నిన్ను చేరి స్తుతింతు వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా స్తుతి స్తోత్రార్హుడా పరమా పూజ్యుడా వర్ణనాతీతుడా లవలవానుడా స్తుతి స్తోత్రార్హుడా పరమా పూజ్యుడా వర్ణనాతీతుడా లవలవానుడా రత్నవానుడా రీకుడవైతివి రత్నవానుడా రీకుడవైతివి ముక్తినిచ్చిన దాత నీకిదే వందనమందుకొనుమయ్యా వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా వార్డు సంఖ్య 104, మరొక పుస్తకంలో 102. నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ విరిగిన
ఆత్మాతోను హృదయపూర్వక ఆరాధనాతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మాతోను హృదయపూర్వక ఆరాధనాతో సత్యముగా అద్భుతకరుడా ఆలోచన ఆచార్య సమాధాన ప్రభువా అద్భుతకరుడా ఆలోచన ఆచార్య సమాధాన ప్రభువా మలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్ బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనాతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనాతో సత్యముగా విమోచనగానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచనగానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు ఆశింతును నే పాడేదను నా ప్రభువా నమస్కరించి ఆరాధింతు ఆశింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనాతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనాతో సత్యముగా గర్భమునా పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా గర్భమునా పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా
హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా రక్షణలంకారములను అక్షయమగుని ఆహారముల్ రక్షణలంకారములను అక్షయమగుని ఆహారముల్ రక్షకుడానా వసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును రక్షకుడానా వసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నాకిచ్చితివి వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నాకిచ్చితివి పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా పాట సంఖ్య 252. మరొక పుస్తకంలో 250. అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షము వలె. మరో సంఖ్య 767 కూడా ఉందండి. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షమలే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. శారోను రోజా ఆయనే లోయ పద్మమును ఆయనే శారోను ఆయనే లోయ పద్మమును ఆయనే అతి పరిశుద్ధుడు ఆయనే 10,000లలో అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే 10,000లలో అతి శ్రేష్ఠుడు. నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలము నినమం దాని వాసన వ్యాపించగా పరిమళ తైలము నినమం దాని వాసన వ్యాపించగా నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. అనువేదన సాగించలేక సిల్వ వైపు చూడగా అనువేదన సాగించలేక సిల్వ వైపు
నన్నెత్తుకొని భయపడకు మని అంటివి. లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి. కీర్తించు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. నా త్రోవకు దీపమైవే, నా బ్రతుకుకు జీవం నీవే. నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే. నా సేవకు బలము నీవే, నా ఆత్మనాదరణ నీవే. నా సేవకు బలము నీవే, నా ఆత్మకదర నీవే. నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా, ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా, నా హృదయము కడిగితివి. నీకే నా స్తుతి ఘనత. నా హృదయము కడిగితివి. నీకే నా స్తుతి ఘనత. కీర్తించు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటినని. నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటినని. నేనే దేవుడనని భయపడకు మని అంటివి. నేనే నీ దేవుడనని భయపడకు మని అంటివి. కీర్తించు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. ఇప్పుడు అన్నగారు ఆరాధన వర్తమానం అందిస్తారు. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించే ముందు పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వాక్య భాగాలను చూసుకొని వాక్యానుసారముగా ప్రభువును మనం ఆరాధించుకుందాం. రండి. 107వ కీర్తన
కీర్తనల గ్రంథము 107వ కీర్తన మొదటి 3 వచనములు అందరము కలిసి చదువుకుందాం. 107వ కీర్తన మొదటి 3 వచనాలు కలిసి చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. తిరిగి మరొక భాగాన్ని చదువుదాం. 126వ కీర్తన మూడు వచనాలు కలిసి చదువుదాం. మొదటి 3 వచనాలు. 126వ కీర్తన మొదటి 3 వచనాలు కలిసి చదువుకుందాం. సియోనునకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కనవారే ఉంటిని. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితలమైతిమి. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని. కృపాసత్య సంపన్నుడు, ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసైన తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఉదయకాల సమయము మీ యొక్క మందిరావరణలో చేరి మిమ్మలను స్తుతించి ఆరాధించి పూజించి గణపరిచి హెచ్చించి మహిమపరచడానికి మీరు మాకిచ్చినటువంటి శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మా పాపములను బట్టి మీరు మమ్మలను శిక్షించలేదు. మా యొక్క దోషములు అతిక్రమములను బట్టి నాయనా మీరు మా మీదకు నాయనా మీ ఉగ్రత తీసుకొని రాలేదు. కానీ మీ కృపా సత్య సంపూర్ణమును బట్టి మీరు మాకు చేసినటువంటి మేలుల ఉపకారములను బట్టి తిరిగి ఈ రీతిగా మీరు మమ్మల్ని వెదికి రక్షించి మీ కృప చేత మీ యొక్క మందిరావరణలో చేర్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభువా రక్షక, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమేమై ఉన్నామో అది కేవలము మీ యొక్క ఉచితమైన కృప, అపారమైనటువంటి ప్రేమనైనా ఈ దినాన్ని చూడక ఎంతోమంది గతించినప్పటికీ మీ ప్రేమ, కృప, కనికరములతో మీరు మమ్మలను సజీవులుగా ఉంచి మీ మందిరావరణలో చేర్చి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మరొక శ్రేష్టమైన ధన్యతను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడిన లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడము, మిమ్మల్ని ఎందుకు ఆరాధించాలో, ఏ రీతిగా ఆరాధించాలో మీరు మాకు నేర్పుము. నిలబడిచిన దాసుని అయోగ్యుణ్ణి, వట్టివాడను, ఎందుకు పనికిరానటువంటి వాడను మీ ఆత్మ సంచారముతో నడిపించి మీ మాటలను దయచేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నూట 26వ కీర్తనకి చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తనగా మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. ఏమిటి ఈ కీర్తన అంటే, సియోనునకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. సియోనునకు తిరిగి వచ్చిన వారిని, సియోను అనగా దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరమునకు తిరిగి వచ్చిన వారిని ఆయన చెరలో నుండి రప్పించినప్పుడు మనం ఎలా ఉన్నాము అనేటువంటిది అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. మనము కలకనిన వారి వలె ఉన్నాము. మన నోటి నిండా నవ్వుంది, మన నాలుక ఆనందగానముతో నిండి ఉన్నది. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములను చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. ఇక్కడ ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. సియోనునకు తిరిగి వచ్చిన వారిని, ఎవరిని మనము తిరిగి వచ్చినటువంటి వారం అంటాము? వచ్చిన వారు వేరు, తిరిగి వచ్చినటువంటి వారు వేరు. అంటే ఒకప్పుడు తప్పిపోయినటువంటి వారిని మాత్రమే ఉద్దేశించి వారు తిరిగి వచ్చినటువంటి వారు అనేటువంటి సత్యాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
మొట్టమొదటగా మానవుణ్ణి సృష్టించినప్పుడు దేవుడు నీతిమంతునిగానే సృష్టించినాడు, కానీ వివిధ తంత్రములను కల్పించుకొని పాపము చేత అవిధేయత చేత మానవుడు తప్పిపోయి తిరిగి దేవుని యొక్క సన్నిధానములో నుండి తోలివేయబడ్డాడు. అంటే మానవుడు దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని, ఆ జీవవృక్ష ఫలమును భుజింపకుండానే ఏదెను తోటలో నుండి మానవుడు తోలివేయబడ్డాడు. ఒకప్పుడు దేవుని యొక్క సహవాసములోనే ఉన్నటువంటి ఆ ఆదాము ఎప్పుడైతే అవిధేయత చేత పాపము చేత దేవుని నుండి వేరు చేయబడ్డాడో తిరిగి చెరకు కొనిపోబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈనాడు నేను మీరు మనమందరము కూడా ఒకప్పుడు దేవుని యొక్క సన్నిధానములో దేవుని చేత సృష్టించబడినటువంటి వారమే, ఆయన యొక్క రక్తము చేత కడగబడి తిరిగి విమోచించబడినటువంటి వారము. అయితే ఒకప్పుడు మన స్థితి ఏమిటి అనంటే మనము కూడా చెరకు కొనిపోబడినటువంటి వారము అనేటువంటి సత్యాన్ని ప్రభు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను గత సందర్భాలలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 2 ప్రాముఖ్యమైన విషయాలు ఆరాధనలో జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. ప్రత్యక్షతతో కూడినటువంటి ఆరాధన ఏమిటి అనంటే ప్రభు ఏమై ఉన్నాడో ఎరిగి మనం ఆరాధించాలి. అంటే ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియకుండా మనం ఆరాధించలేము. రెండవదిగా ప్రభు మన జీవితాల్లో ఏం చేశాడో ఎరిగి మనం ఆరాధించాలి. ఇది కూడా తెలియకుండా మన జీవితంలో ఆరాధించటం అనేటువంటిది అది ప్రత్యక్షతతో కూడినటువంటి ఆరాధన కాదు, కానీ అది విగ్రహారాధన అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఏమిటి ప్రత్యక్షతతో కూడినటువంటి ఆరాధన అనంటే ప్రభు ఏమై ఉన్నాడు అనేటువంటి సత్యము 107వ కీర్తనలో మనం ఇందాక మొట్టమొదటి భాగంలో చదివాము. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. ప్రభు ఎలాంటి వాడు, ఆయన యొక్క ఔన్నత్యము ఏమిటి అనంటే ఆయన దయ కలిగినటువంటి వాడు, ఆయన కృప కలిగినటువంటి వాడు. ఈ దయ కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి ఆ దేవుడు చెరలో ఉన్నటువంటి మనలను తిరిగి సియోనునకు తిరిగి తీసుకొచ్చినాడు దేవుడు అనేటువంటి సత్యాన్ని ఎరిగి ఉదయకాల సమయంలో మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. అయితే ఒకప్పుడు మన స్థితి ఏమిటి అని మనము ఆలోచించినట్లయితే రండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 3వ వచనం కానీ గమనించినట్లయితే 30వ అధ్యాయము 3వ వచనము, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును, ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. ఎక్కడ నుండి అయితే చెదరగొట్టబడ్డామో తిరిగి అక్కడికి మనము చేర్చబడ్డాము. ఒకప్పుడు మనము దేవుణ్ణి ఎరిగినటువంటి వారముగా ఉండి కొన్ని సందర్భాలలో పాపము చేత అవిధేయత చేత మనము కూడా తప్పిపోయినటువంటి వారమే. అలాంటి మనలను దేవుడు తిరిగి మనలను మరలా దేవుని యొక్క సన్నిధానానికి తిరిగి రప్పించినాడు. ఎందుకు అనంటే ఆయన దయ కలిగినటువంటి వాడు, ఆయన కృప కలిగినటువంటి వాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో అన్నిటికీ కొలతలు ఉన్నాయి, కానీ ఒకదానికి మాత్రము కొలతలు లేవు, అదే దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృపకు కొలతలు లేవు. ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించినప్పుడు అందులో అన్ని వస్తువులకు కొలతలు ఉన్నాయి, కానీ ఒక గంగాలానికి మాత్రమే కొలతలు లేవు. గంగాలము దేనికి సాదృశ్యము అనంటే దేవుని యొక్క కృపకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఎన్నిసార్లు మన జీవితంలో తప్పిపోయినను దేవుడు తిరిగి తన సన్నిధానానికి మనలందరినీ సమకూర్చినాడు. అయితే ఒకప్పుడు మన నిజస్థితిని ఈరోజు మనము ఎరగాలి. ఇందుకు దేవుడు ఆయన కృప కలిగిన వాడు, దయ కలిగినటువంటి వాడు. కాబట్టి మన పూర్వస్థితి ఏదైతే మనము చెరకు కొనిపోబడ్డామో ఆ స్థితి నుండి దేవుడు మరలా దేవుని యొక్క సన్నిధానానికి మనల్ని తీసుకొని రాగలిగినాడు. అయితే మన స్థితి ఏమిటి అనంటే ఒకప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క స్థితి ఏ రీతిగా అయితే ఉన్నదో అదే స్థితి ఈరోజు మన జీవితంలో కనబడుతూ ఉన్నది. ఈరోజు ఆరాధించడానికి హేతువు ఏమిటి అనంటే దేవుడు కృప కలిగిన వాడు, దయా కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన మనలందరినీ చెరలో నుండి రప్పించి సియోనునకు తిరిగి తీసుకువచ్చినాడు. అంటే దేవుని యొక్క మందిరానికి తీసుకువచ్చినాడు. ఏమిటి మన యొక్క నిజస్థితి అనంటే ఒక చిన్న సందర్భము హోషేయ గ్రంథములో నుండి జ్ఞాపకం చేస్తాను. ఏమిటి అనంటే హోషేయ ప్రవక్త
ఇశ్రాయేలును రక్షించడానికి వచ్చినటువంటి ప్రవక్తను దేవుడు ఏమన్నాడు అనంటే, నీవు వెళ్ళి గోమెరును పెళ్లి చేసుకో అని అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనము గమనించినట్లయితే ఇశ్రాయేలీల యొక్క నిజస్థితి ఏమిటి అనంటే వారిని పోల్చుకోవచ్చు ఈరోజు మనము. ఎందుకంటే మన యొక్క నిజస్థితి కూడా ఒకప్పుడు ఆ రీతిగానే ఉన్నది. ఆ స్థితిలో నుండి దేవుడు ఇప్పుడు మనలను సియోను అనేటువంటి దేవుని యొక్క నివాస స్థలములోనికి మనలను నడిపించినాడు దేవుడు. దానికి కారణము ఆయన కృప, ఆయన దయ మాత్రమే కాదు అని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడతా ఉంది. ఏమిటి ఆ సందర్భము అనంటే, హోషేయాకి దేవుడు చెప్తాడో నీవు వెళ్ళి గోమెరును పెళ్లి చేసుకో అంటాడు. ఒక ప్రవక్తను ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటాం ఏంటి అని చాలా ఆలోచన అక్కడ కలుగు చేస్తూ ఉంది. దేవుడు ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే, చాలా సందర్భాలలో ప్రాక్టికల్గా మనమే ఒక విషయాన్ని ఆలోచించాలి. ఒకవేళ నాకు దెబ్బ తగిలింది అనుకోండి, కాళ్ళకు దెబ్బ తగిలితే అది నేను మాత్రమే ఆ దెబ్బ ఎలా ఉంటుందో చెప్పగలను. ఒకవేళ నా బదులు ఎవరైనా వెళ్ళి చెప్పాలి అనంటే, పలాని బ్రదర్కి దెబ్బ తగిలిందంట అని చెప్తారే కానీ ఆ దెబ్బ తీవ్రత, ఆ యొక్క బాధను తెలియచేయలేరు ఎవరు. ఇప్పుడు దేవునికి ఒక గాయమైనది, ప్రభువుకు ఒక గాయమైంది. ఏమిటి అనంటే, నా ప్రజలైనటువంటి ఈ ప్రజలు పాపము చేత, అవిధేయత చేత నన్ను సేవించవలసినటువంటి ఈ ప్రజలు వెళ్ళి జీవము లేనటువంటి వాటిని సేవిస్తూ వారు తప్పిపోయి చెరలోనికి వెళ్ళిపోయినారు. కాబట్టి ఇప్పుడు ఈ బాధ ప్రజలకు వివరించాలి అనంటే మరొక వ్యక్తి ఆ బాధపడాలి. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఏ బాధపడ్డాడంటే, మనం అందరం ఆత్మీయమైనటువంటి వ్యభిచారములో ఉన్నటువంటి వారమే ఒకప్పుడు. ఎందుకంటే దేవుడు జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా దేవుని విడిచిపెట్టి ఇతరులైనటువంటి లోకమైనటువంటి ఆశల వైపు చూచి దేవుని వైపు మరలక మనము ఎన్నో చెరలోనికి తీసుకొని పోబడినటువంటి వారము. అలాంటి వారమైనటువంటి మనము దేవుని విడిచిపెట్టినటువంటి వారం అనంటే ఆత్మీయమైనటువంటి వ్యభిచారులము. ఇప్పుడు ఆ బాధ తీవ్రత తెలియాలి అనంటే, ఇప్పుడు హోషేకి ఏం చెప్పాడు అనంటే, దేవుడు అంటున్నాడు, నేను ఒక బాధపడుతున్నాను. నా ప్రజలైనటువంటి వీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళి ఈ లోక ఆచారము ప్రకారం వారు జీవిస్తున్నారు. కాబట్టి ఈ దెబ్బను వివరించాలి అనంటే నీకు కూడా ఒక దెబ్బ తగలాలి అని దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా వెళ్ళి గోమెరుని పెళ్లి చేసుకోమంటాడు. ఇప్పుడు వెళ్తాడు, గోమెరుని పెళ్లి చేసుకొని వస్తాడు. పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఒక వేశ్య ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచించినప్పుడు, చీకటి పడినప్పుడు తిరిగి వెళ్ళిపోయి ఆ యొక్క వీధులలో సంచరిస్తూ ఉండేది. మరలా హోషేయ వెళ్ళి తీసుకొని వచ్చేవాడు. తను తీసుకువెళ్ళి వేలం వేసేటువంటి వారు మరలా అక్కడికి వెళ్ళి తనే ధనం ఇచ్చి మరలా ఆ యొక్క గోమెరుని తీసుకొచ్చేవాడు. అంటే ఎలాంటి పరిస్థితి దేవునికి ఉన్నదో మనం ఆలోచించాలి ఈనాడు. ఒకప్పుడు దేవుడు నిన్ను నన్ను మనలని సృష్టించినటువంటి దేవుడు ఆ రీతిగా ఆలోచించినాడు. ఎన్నిసార్లు ఈ ప్రజలు తప్పిపోయినారు, ఎన్నిసార్లైనా దేవుడు మన దగ్గరకు వచ్చి తీసుకొని మరలా తన సన్నిధానంలోకి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. అలాగనే ఆ హోషేయని పంపించినప్పుడు ఇప్పుడు హోషేయ ద్వారా ప్రజలకు 3 విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటి 3 విషయాలంటే, హోషేయకి ఏదైతే గర్భమున గోమెరుకి హోషేయకి పుట్టినటువంటి 3 బిడ్డలు ఉన్నారో ఆ 3 బిడ్డల ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసినాడు. ఇది చెర యొక్క అనుభవము. చెరలో ఉన్నటువంటి వారి యొక్క స్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు హోషేయని గోమెరుతో పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టినటువంటి 3 బిడ్డలకి దేవుడే చెప్తున్నాడు, నేను చెప్తున్నాను ఈ పేర్లు పెట్టమన్నాడు. ఎందుకు, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచిస్తే, మొట్టమొదట రండి హోషేయ గ్రంథము 1వ అధ్యాయము. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము నేరుగా నేను 3వ వచనం చదువుతాను, చూడండి. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేల్ అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటి వారు కలుగజేసిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా చేతును. మొట్టమొదట పుట్టినటువంటి కుమారుడు పుడతాడు. కుమారుడికి ఏం పెట్టమన్నాడు? పేరు యెజ్రెయేలు అని పేరు పెట్టమన్నాడు. యెజ్రెయేలు అనగా అర్థం ఏంటంటే రాబోయేటువంటి ఉగ్రతను సూచనగా కనబడతా ఉంది. ఇప్పుడు యెజ్రెయేలును చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం గుర్తొస్తుంది అంటే రాబోయేటువంటి దేవుని యొక్క ఉగ్రత. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన కుటుంబంలో
ఆ ముత్తాతల తర్వాత ఒక బిడ్డ, 3 తరాల తర్వాత ఒక బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డను చూచి ఈ తాత ముత్తాతల పేర్లు కానీ వారి యొక్క ఆలోచన కలిగి వాళ్ళు కొన్ని పేర్లు పెడతారు. ఇప్పుడు ఆ పేరు పిలిచినప్పుడు ఎవరు గుర్తొస్తారు అని అంటే వాళ్ళ తాతో ముత్తాతో గుర్తొస్తారు. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకి ఒక సూచన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ హోషేయకు పుట్టినటువంటి కుమారుడు, మొట్టమొదటి కుమారుడు యెజ్రెయేలు అనగా రాబోయేటువంటి ఉగ్రతకు సూచన. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ బిడ్డను చూచినప్పుడు ఏం తెలుస్తుంది అని అంటే దేవుని యొక్క ఉగ్రత మా మీద రాబోతుంది. ఇది మొట్టమొదటి ఆలోచన. రెండవదిగా మనం చూస్తే రండి, అదే 1వ అధ్యాయము 6వ వచనము. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టము. ఇక మీదట నేను ఇశ్రాయేలీయులు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. రెండవ బిడ్డ ఎవరండి? కుమార్తె పుడుతుంది. కుమార్తె పేరు ఏం పేరు? లోరుహామా. లోరుహామా అంటే జాలి నొందనిది. జాలి నొందనిది. నేను ఎన్నటికీ ఇశ్రాయేలు ప్రజల మీద జాలిపడను, వీళ్ళని నేను కొంతకాలం శిక్షిస్తాను అని తీర్మానం చేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు రెండవ బిడ్డ లోరుహామా పుట్టినప్పుడు ఆ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? లోరుహామును చూచినప్పుడు దేవుడు మన మీద జాలి పడడు అనేటువంటి సూచన. ఇది రెండవది. మూడవది రండి, అదే 1వ అధ్యాయము 9వ వచనము. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా 8వ వచనము. లోరుహామా జాలి నొందనిది పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. ఈ 3 సందర్భాలు ఒకప్పుడు మన జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. లో అమ్మి అని అనగా ఏమి? నేను వారికి దేవుడిని కాదు, వారు నాకు ప్రజలు కాదు. ఈ 3 పేర్లు పెట్టినాడు దేవుడు ఆ 3 బిడ్డలు పుట్టినప్పుడు. మొట్టమొదటి బిడ్డ పేరు యెజ్రెయేలు, రాబోయేటువంటి ఉగ్రతకు సూచన. రెండవదిగా లోరుహామా అనగా జాలి నొందనిది. నేను ఇశ్రాయేలు ప్రజల మీద ఎన్నటికీ నేను జాలి పడను, వీరిని నేను శిక్షిస్తాను. మూడవ పేరు లో అమ్మి అనగా నేను మీకు దేవుడని కాదు, మీరు నాకు జనులు కాదు. ఇది దేవుని యొక్క తీర్మానం. ఇప్పుడు దేవుడి తీర్మానం ఇలాగనే ఉందా? మన జీవితాల్లో దేవుని తీర్మానం ఇలాగనే ఉందా? మనం ఒకప్పుడు యెజ్రెయేలు లాంటి వారమే, ఒకప్పుడు మనము కూడా లోరుహామా లాంటి వారమే, ఒకప్పుడు మనము కూడా ఎలాంటి వారము అనంటే లో అమ్మి అనేటువంటి వారమే. అందుకే ఒకప్పుడు చెరకు కొనిపోబడినటువంటి మనలను, పాపము చేత అవిధేయత చేత తోలివేయబడినటువంటి మనలను దేవుడు తన యొక్క కృపచేత, ఆయన దయాళుడు కాబట్టి తిరిగి మనలను సియోనునకు తీసుకువచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలను వదిలిపెట్టలేదండి, వారిని కొంతకాలమే శిక్షించాను అని తీర్మానం చేసుకున్నాడు. అంటే దేవుని యొక్క తీర్మానాలు కూడా కొన్నిసార్లు సరిచేయబడుతుంది. వాస్తవానికి ఆయన తీర్మానం మీదే ఉన్నాడా? నేను మీకు దేవుడిని కాదు, మీరు నాకు ప్రజలు కాదు అని అన్నాడు. అసలు మీ మీద నేను జాలిపడను అని అన్నాడు. మొట్టమొదటిగా నా ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని సూచన ఇస్తున్నాడు. ఒకవేళ దేవుని యొక్క తీర్మానం అలాగనే ఉంటే ఈరోజు దేవుని యొక్క కృప మన మీద ఉండేది కాదు. ఆయన కృప, ఆయన దయాళుడు కాబట్టి ఈనాడు మనలందరినీ అలాంటి చెరలో నుండి దేవుడు మనల్ని తీసుకొచ్చినాడు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు అనంటే, ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుని కృపచేత మనం అందరము కూడా సియోనునకు తిరిగి వచ్చాము. అందుకే చాలా సందర్భాలలో ఈ 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో, అయ్యా నీవు దయాళుడవు, నీవు కృప కలిగిన వాడువు కనుక ఆనాడు ఇశ్రాయేలీయులను శిక్షిస్తానని తీర్మానం చేసుకున్నావు. అయితే వారి యొక్క అవిధేయతను బట్టి ఈరోజు మనము కూడా ఆయన కృపచేత రక్షించబడ్డాము. చూడండి, చాలాసార్లు మనము పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తూ ఉన్నది. ఇది వారికి సంబంధించినటువంటి చరిత్ర కదా, ఎందుకు మన జీవితాలలో దీన్ని ఆపాదించుకోవాలి అని మనము చాలా సందర్భాలలో ఆలోచిస్తూ వచ్చాం. కానీ ఒక మాట,
మనం రోమపత్రికలోనికి వెళ్తే అపోస్తలుడు పౌలు గారు ఒక మాట అంటాడు. ఏమిటి అనంటే, వారు అవిధేయత వల్ల ఈరోజు ఆ కృప మనలను ఆవరించిందంట. ఒకప్పుడు వారు విధేయత కలిగి ఉన్నారు దేవునికి. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత, ఈరోజు దేవుని యొక్క కృప మన మీద కూడా ఆవరించి ఉన్నది. ఈనాడు మనం అర్థం చేసుకుంటే ఈ 3 పేర్లు మనవే. ఒకప్పుడు మనమందరము కూడా ఉగ్రతకు పాత్రులమే. మనమందరము ఒకప్పుడు జాలి నొందనటువంటి వారమే మనము కూడా. మూడవదిగా మనము కూడా దేవుడు లేనటువంటి వారముగానే ఉన్నాం. ఈ స్థితిలో నుండి దేవుడు మనల్ని వెదికి తన కృప చేత, ఆయన దయ చేత మనల్ని రక్షించి తిరిగి దేవుని యొక్క సన్నిధానంలోనికి మనల్ని తీసుకువచ్చినట్లుగా జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే 126వ కీర్తనలో మనం చూస్తే మనమట ఇప్పుడు ఎలా ఉన్నాము అనంటే, కల కనిన వారి వలె ఉన్నాము. మన నోటి నిండా నవ్వున్నది, మన నాలుక ఆనందగానముతో నిండి ఉన్నది. అన్ని జనులు ఏమనుకుంటారంట? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకుంటారు. ఒకప్పుడు నిజస్థితి మనది ఎరిగినటువంటి వారమే కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధానములో ఆ నిజస్థితి నుండి దేవుని యొక్క సన్నిధానానికి తీసుకొని రాబడినటువంటి విధానములో ప్రభువును మనం ఆరాధించాలి. అందుకే మొట్టమొదటిగా, అయ్యా నేను నీ ఉగ్రతకు పాత్రుడనే, నా పేరు కూడా ఒకప్పుడు యెజ్రెయేలే. ఆనాడు హోషేకు పుట్టినటువంటి బిడ్డ ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో దేవుడు, ఈనాడు మనందరినీ కూడా మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము కూడా ఒకప్పుడు యెజ్రెయేలు లాంటి వారమే, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమే. యెహూ ఇంటి వారి యొక్క దోషమును బట్టి, రక్త దోషమును బట్టి నేను వీరిని కొంతకాలము శిక్షిస్తానని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. ఆకాను చేసినటువంటి పాపాన్ని బట్టి ఇశ్రాయేలు యొక్క పాలెమంతటికి పాపం వ్యాపించిపోయింది. దేవుని యొక్క ఉగ్రత తీసుకొని రాబడింది. ఈనాడు అలాంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచలేదండి. ఎందుకనంటే తన యొక్క కృప, తన యొక్క దయచేత ఈరోజు మనలందరినీ ఆ ఉగ్రత నుండి తప్పించి తిరిగి దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే పూర్వస్థితిని మనము ఒక్కసారి దేవుని యొక్క సన్నిధానంలో ఆరాధించేటప్పుడు దేవుడు చేసినటువంటి మేలుల ఉపకారములు అదే. ఇక్కడ గొప్ప కార్యము అని అంటే దేవుడు బాహ్యంగా మనకి చేసినటువంటి కార్యము కాదు, ఆయన ఇచ్చినటువంటి రక్షణ అనుభవము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయాళత్వము ఈరోజు నా జీవితంలో ఈ స్థితిలో ఉండటానికి కారణము అనేటువంటి సంకేతాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధానంలో మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. అందుకే చాలా సందర్భాలలో అయ్యా దేవుని యొక్క ఉగ్రతను మనము తప్పించబడినటువంటి వారము. ఏ రీతిగా తప్పించబడిందో చూద్దాం. రెండవదిగా, నేను మీ మీద జాలిపడను అని అన్నాడు. నేను మీ మీద జాలిపడను అనేటువంటి మాట. మూడవదిగా, అసలు నేను మీకు దేవుడని కాదు, మీరు నాకు జనులు కాదు. ఈ 3 నేను ఎందుకు జ్ఞాపకం చేసినాను అని అంటే, 107వ కీర్తనలో ఆయన ఎలాంటి వాడో ఔన్నత్యాన్ని, లక్షణాన్ని మనము ఎరిగి దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. అందుకే ఆయన యొక్క దేవుడు మనకి ఏమై ఉన్నాడో మనము ఎరిగి ఆరాధించాలి. ఈనాడు మనందరికీ దేవుడు ఏమై ఉన్నాడంటే, ఆయన కృప కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు. అందుకే మనల్ని ఆ చెరలో విడిచిపెట్టకుండా దేవుడు ఆ చెర నుండి మనలకు రప్పించినాడు. ఏమిటి ఆ చెర అనంటే, ఆ ఉగ్రతనుకి పాత్రులమే మనము, దేవుడు జాలి నొందనటువంటి జనములే మనము, ఇంకా దేవుడు లేనటువంటి జనాంగమే మనము. అలాంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసినాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనము. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు, వారి బుద్ధిగల జనులు కారు. వారు బుద్ధిగల జనులు కారు, వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు. వారి యందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు. చాలండి. వారిని సృజించిన వాడు వాని యందు జాలిపడడు. అసలు వాస్తవంగా దేవుని తీర్మానం ఇలా ఉంటే ఈనాడు మనమందరము దేవుని సన్నిధానంలో కూర్చునేటువంటి వారము కాదు. అంటే దేవుడు కూడా కొన్ని సందర్భాలలో తన మనస్సును మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకున్నాడు అని మనం ఆలోచిస్తే, ఆయన కృప కలిగినటువంటి దేవుడు, ఆయన దయ కలిగినటువంటి దేవుడు. ఆయన దయ, ఆయన కృప మనలను ఆ ఉగ్రత నుండి తప్పించబడుతూ ఉన్నది. ఇంకా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 17వ వచనము. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడ్డాడు. ఏశావు తన జీవితంలో చివరి దశలో ఉన్నప్పుడు ఇంకా దేవుని తెలుసుకొని తను మారు మనసు పొందాలని ఆలోచించినాడు, కానీ అవకాశమే లేదు. అలాంటి వారికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. కానీ మనల్ని శిక్షించకుండా దేవుని యొక్క కృపా సత్యములే మన వెంట వచ్చి ఈరోజు మనల్ని దేవుని యొక్క సన్నిధానంలోనికి తీసుకొని రాలింది. మొట్టమొదటిగా మనం చూస్తే రండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనము. ఎందుకు మనము తిరిగి సమకూర్చబడ్డాము? ఒకప్పుడు ఇలాంటి ఉగ్రతలకు మనము పాత్రులమే. అయితే దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప ఈనాడు మనకు విడిచిపెట్టలేదు కాబట్టి తిరిగి దేవుని యొక్క సన్నిధానంలో మనము సమకూర్చబడ్డాం. 17వ అధ్యాయము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ వచనము. నీ జనులైన ఇశ్రాయేలు వంటి, చూడండి, నీ జనులైన ఇశ్రాయేలుల వంటి జనము భూలోకమందు ఏరి ఐగుప్తులో నుండి నీ విమోచించిన నీ జనుల ఎదుట, ఐగుప్తులో నుండి విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోసివేసినందున వల్ల నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటివి. వారు నీ సొంత, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడైన నీవు బయలుదేరి వచ్చితివి. చాలండి. ఇక్కడ ఇందాకేమని హోషేయ గ్రంథంలో జ్ఞాపకం చేసినాడు దేవుడు అంటే, నేను మీకు దేవుడని కాదు, మీరు నాకు ప్రజలు కాదు, మీరు నాకు జనులు కాదు, నా జనులు కాదు అని తీర్మానం చేసుకున్న దేవుడే ఇప్పుడు మనసు మార్చుకొని ఏమంటున్నాడు? అక్కడ చివరి 2 భాగంలో మనం చూస్తే 21వ వచనం 2 చివరి భాగం చదవండి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై. ఇప్పుడు ఎవరిని విమోచించడానికి దేవుడు బయలుదేరాడండి? ఎవరినైతే శిక్షించాలని దేవుడు తీర్మానం చేసుకున్నాడో వారిని విమోచించడానికి దేవుడు ఏం చేశాడంట? బయలుదేరి వచ్చినాడు. ఒకప్పుడు నేను మీకు దేవుడని కాదు, మీరు నాకు ప్రజలు కాదు అన్నటువంటి దేవుడే చివరకు తీర్మానం చేసుకున్నాడు, మనసు మార్చుకున్నాడు. మీరు నా స్వంత జనులగునట్లు నేను మిమ్మల్ని విమోచించడానికి నేను బయలుదేరి వచ్చి తిని. కీర్తన గ్రంథంలో ఉంది, ఆయన ఆకాశముల నుండి వంగి ఆయన చూడను అనుగ్రహించి ఉన్నాడు భూమి మీదకి. ఆయన రావడానికి సిద్ధపడ్డాడు. సొంత జనులైనటువంటి తన స్వారూప్యములో చేయబడినటువంటి మనమందరము కూడా నశించడానికి ఇష్టం లేదు. ఒకప్పుడు ఆయన కోపము, ఆయన యొక్క ఆలోచనను బట్టి తండ్రికి ఉన్నటువంటి కోపము తన బిడ్డల మీద ఏ రీతిగా అయితే ఉన్నదో ఆ రీతిగా దేవుడు చూపించినాడే, కానీ తిరిగి తన మనసును మార్చుకున్నాడు. మీరందరూ నా సొంత జనులగునట్లు నేను మిమ్మల్ని విమోచించడానికి దేవుడు అయినటువంటి నేను బయలుదేరి వస్తున్నాను అని చెప్పాడు. ఇది మొట్టమొదటి విమోచన దేవుడు మనకిచ్చినాడు. ఒకప్పుడు దేవుని ప్రజగా లేనటువంటి మనము దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క కృపను బట్టి ఈనాడు మనం అందరము కూడా ఆయన స్వంత జనులైపోయినాము. ఆయన స్వంత జనులగునట్లు ఆయన మనల్ని రక్షించడానికి ఆయన బయలుదేరి వచ్చినాడు. రెండవదిగా మనం చూస్తే రండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18-19 వచనాలు నేను చదువుతాను. తన స్వాస్థ్యములో శేషించిన వారిని దోషములు పరిహరించి వారు చేసిన అతిక్రమణ విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటేందు 19 చదవండి. 19 ఆయన మరలా మన యందు ఇక్కడ జాలిపడును. చదివేటప్పుడు ఒక్కసారి మనం ఆలోచించి చదివితే ఆయన మరలా మన యందు జాలిపడెను అనే మాట ఉంది. అవునా? మరలా అని ఎప్పుడు వాడతాం మనం? ఆ పదాన్ని ఎప్పుడు వాడతాము? కొన్నిసార్లు గతించిన తర్వాత మరలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా మన యందు ఏమయ్యాడైనా? జాలిపడ్డాడు. మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు. చాలండి. ఒకప్పుడేమో జాలిపడను అని అన్నాడు దేవుడు, ఇప్పుడు మరలా జాలిపడ్డాడు ఆయన మన మీద మరలా జాలిపడెను. మన దోషములన్నిటినీ అణిచివేశాడు.
మన పాపములన్నిటిని తీసుకెళ్లి సముద్రపు అగాధములు ఆయన పడవేశాడు. అందుకే ఆయన చాలా స్పష్టంగా ఒక మాట జ్ఞాపకం చేసినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేనే నా చిత్తానుసారంగా నీ పాపములను తుడిచివేశాను, ఇక ఎన్నటికీ నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకున్నాను, వాటిని తీసుకువెళ్ళి సముద్రపు అగాధములో నేను పడవేశాను అంటున్నాడు. చూడండి, ఒకప్పుడు ఇజ్రాయేలు అని పేరు పెట్టినట్టు దేవుడే మనసు మార్చుకొని మీరు నా స్వంత జనులు అని అన్నాడు. ఒకప్పుడు నేను మీ మీద జాలిపడను అని లోరుహామా అనేటువంటి పేరు నుండి మరలా నేను మీ యందు జాలిపడుదును, మీ దోషములు నేను అణిచివేస్తాను, మీ పాపములన్నీ తీసుకువెళ్ళి సముద్రపు అగాధములో నేను పడవేశాను అని అంటున్నాడు. రెండు దేవుడే చెప్తున్నాడు. జ్ఞాపకం పెట్టుకుందాం. ఈనాడు ఒకప్పుడు ఉగ్రతకు పాత్రులమే, ఒకప్పుడు జాలి లేనటువంటి ప్రజలమే మనము ఒకప్పుడు. కానీ ఆయన యొక్క కృప ద్వారా తన స్వారూప్యంలో చేయబడ్డాము కాబట్టి మీరందరూ నా స్వంత జనులు అని ఆయనే పైనుండి దిగి వచ్చినాడు. మూడవదిగా కూడా చూసి క్లుప్తముగా మనము ఆరాధనలోనికి వెళ్దాం. రండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే మనందరికీ తెలిసినటువంటి భాగమే. 5వ అధ్యాయము నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మొట్టమొదటి పేరేంటో చెప్పండి. మొట్టమొదటి పేరేంటి? యెజ్రెయేల్. యెజ్రెయేల్ అంటే ఏంటి? రాబోయేటువంటి ఉగ్రత. ఇప్పుడు ఉగ్రత నుండి తప్పించబడ్డాము. ఎందుకు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు వాడు తీర్పులోనికి రాడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇక ఆ ఉగ్రత మీద లేదు. ప్రభువైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయనే మనలను ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికి కారణమై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీరందరూ తీర్పులోనికి రావట్లేదు, ఆ ఉగ్రతకి పాత్రులు కాదు మీరు, ఆ ఉగ్రత నుండి మీరు తప్పించబడ్డారు. ఇప్పుడు మీరు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని దేవుడు మనకి నాడు జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే, ఈరోజు ఆరాధించబద్ధులమై ఉండటానికి హేతువు ఏమిటి అనంటే, మొట్టమొదటిగా ప్రభు ఏమై ఉన్నాడో మనం ఎరిగి ఆరాధించాలి. రెండవదిగా ప్రభు మన జీవితాల్లో ఏం చేశాడో ఎరిగి ఆరాధించాలి. ఒకప్పుడు ఇశ్రాయేలీలు వారు కూడా ఆ ఉగ్రతకు పాత్రులే, వారు కూడా ఒకప్పుడు జాలి లేనటువంటి వారే, ఒకప్పుడు వారు కూడా దేవుని ప్రజలుగా లేనటువంటి వారే. కానీ దేవుని యొక్క తీర్మానం ఆ రీతిగా లేదండి. దేవుని యొక్క తీర్మానము, దేవుని యొక్క మనస్సు మార్చుకున్నాడు. ఎందుకు అనంటే ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప నిరంతరము ఉండకపోతే ఈనాడు మనం ఈ రీతిగా ఉండేటువంటి వారము కాదు. కృపకు మనము ఏమని అర్థం చెప్తాము అనంటే, అర్హత లేనటువంటి వాటిని పొందటమే దేవుని యొక్క కృప. ఈరోజు ఉగ్రతకు పాత్రులమే. నిజముగా ఉగ్రత నుండి మనం తప్పించబడ్డాము అనంటే అది మన యొక్క నీతి భక్తి కాదు, ఆయన యొక్క కృప మాత్రమే. ఈరోజు మనము జాలి లేనటువంటి వారమే, అయితే ఈరోజు జాలి పొందుతున్నాము అనంటే దానికి ఆయన కృప మాత్రమే. ఈరోజు మనము కూడా దేవుని లేనటువంటి ప్రజలుగా ఉన్నాము. ఈనాడు మనము దేవుడు నా సొంత ప్రజలు అని ఎందుకని అంటున్నాడు అనంటే ఇది కేవలం ఆయన కృప మాత్రమే. ఆయన కృపను బట్టి ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధానములో ప్రభువును మనం ఆరాధించగలుగుతున్నాం. ఆ ఉగ్రత తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవుని శరీరములు ఈ లోకానికి వచ్చి తనకు తాను కలువరి శిలువలో అర్పించి తన ప్రాణమును పెట్టి రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా ఈరోజు మనల్ని విమోచించినాడు. కాబట్టి ఆయన ఇప్పుడు మనమందరము తీర్పులోనికి, ఆ ఉగ్రతలోనికి రాలేము. మనమందరము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే హోషేయాకి నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో గోమేరుని, నీకు పుట్టినటువంటి బిడ్డలకు 3 పేర్లు పెట్టని దేవుడే చెప్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ఆలోచన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఇందాక మొట్టమొదటిగానే చెప్పాను, మనకు పుట్టినటువంటి బిడ్డలు ఎవరైనా 2-3 తరాల తర్వాత పుడితే తాతల పేర్లు పెడతారు, ముత్తాతల పేర్లు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళని చూచినప్పుడల్లా వారి జ్ఞాపకాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు హోషేయాకు పుట్టినటువంటి బిడ్డలను చూస్తే ఇశ్రాయేల్ ప్రజలకు ఏం గుర్తొస్తుంది అని అంటే దేవుని ఉగ్రత మన మీద రాబోతుంది. రెండవదిగా లోరుహామాను చూస్తే దేవుడు మన మీద జాలి పొందడట. మూడవ బిడ్డను చూచినప్పుడు దేవుడు మనకు దేవుడుగా లేడు.
మనం ఆయనకు ప్రజలుగా లేము. ఎన్ని సంవత్సరములు వారి జీవితాలలో ఆ 3 అనుభవాలు చూస్తూ ఉంటే దేవుడు చివరికి ఏం చేసినాడంటే ఈరోజు మనలందరినీ కూడా అట్టి స్థితిలో ఉన్నటువంటి వారమే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించినాడు. ఎందుకు తెలుసా? ఆయన ఒక మాట అంటున్నాడు, ఇందాక మొదటి దినవృత్తాంతములు 17:21 మనం ఒకటి చదివాము. ఏమిటి అనంటే, మీరు నా స్వంత జనులగునట్లు నేను మిమ్మల్ని విమోచించుటకు దేవుడు అయినటువంటి నేను బయలుదేరి వచ్చి తిని. ఆయన బయలుదేరి వచ్చాడు. ఎందుకు తెలుసా? మనమందరం కూడా స్వంత జనులగటానికి. చాలాసార్లు ఏదైనా తోటలో నుండి ఆదాముని తోలివేశారు అని అంటాం. ఎందుకు తోలివేశారు? నిజమైనటువంటి కారణం ఏంటి? వాస్తవానికి దేవుడు అన్ని సమకూర్చినాడు ఆదాముకి. ఒకప్పుడు మన స్థితి కూడా మనల్ని కూడా దేవుడు నీతిమంతులుగానే సృజించి ఆ రీతిగానే ఉంచినాడు, అన్నీ ఇచ్చాడు. కానీ చివరికి అవిధేయత వల్ల తోలివేశాడు అని అంటాం. కానీ ఒకటి మాత్రం మనం అక్కడ మర్చిపోతాం. ఏమిటి అనంటే, దేవుడు అన్నిటితో పాటు జీవవృక్ష ఫలాన్ని కూడా అక్కడ పెట్టాడు. ఈ జీవవృక్ష ఫలాన్ని మొట్టమొదటిగా తినుంటే ఆదాము ఇంకెప్పటికీ పాపం చేసేవాడు కాదు. ఆదాముని ఎందుకు తోలివేసినాడు తెలుసా? ఆయన జీవవృక్ష ఫలము తినకుండా మంచి చెడు విచక్షణ కలిగినటువంటి ఆ జ్ఞానము పుట్టించేటువంటి పండుని తిన్నాడు. ఏదైతే దేవుడు తినొద్దన్నాడో దాన్ని తిన్నాడు. ఏదైతే దేవుడు మేలు దాచి ఉంచినాడో దాన్ని తినకుండానే బయటికి వెళ్ళిపోయినాడు. కానీ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమన్నాడు? జయించువాడు తిరిగి ఆ జీవవృక్ష ఫలమును నేను వానికి భుజింపనిస్తాను అని చెప్తున్నాడు. ఈరోజు మనందరికీ దేవుడు జీవవృక్ష ఫలాన్ని భుజింపనివ్వటానికి ఒక అవకాశాన్ని ఇచ్చినాడు. అదే దేవుని యొక్క కృప మన జీవితంలో ఆవరించింది కాబట్టి ఆయన దిగి వచ్చి మనలను విమోచించినాడు. ఆయన ఆదాము కోల్పోయినటువంటిది యేసుక్రీస్తు ప్రభువారిలో ఈరోజు మనం పొందాం. ఆ జీవం పొందాం. ఆ జీవవృక్ష ఫలాన్ని ఈరోజు భుజింపనిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎక్కడుంది ఈరోజు జీవవృక్ష ఫలము అని అంటే, భూమి మీద ఉన్నటువంటి జీవవృక్షము తీసుకెళ్ళి పరలోకములో దేవుని యొక్క నివాస స్థలములో పెట్టినాడు. ఈరోజు అట్టి అనుభవములో దేవుడు మనల్ని ఉంచాలని ఆయన కృప కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు కాబట్టి ఈరోజు ఆ ఉగ్రత మన మీదకి రావటం లేదు. ఆ ఉగ్రత మన నుండి తప్పించబడ్డది. ఎందుకు అనంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు వాడు తీర్పులోనికి రాడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈరోజు బాహ్యమైనటువంటి మరణం మనకు వస్తుందేమో, కానీ ఆత్మీయమైనటువంటి మరణం ఈరోజు మనకు లేదు. ఆ మరణము నుండి దేవుడే తప్పించినాడు. రెండవదిగా ఆయన నేను జాలిపడను వీళ్ళ మీద, వీళ్ళని నేను శిక్షిస్తానని తీర్మానం చేసుకున్న దేవుడే చివరికి మనసు మార్చుకొని నేను మరలా వారి యందు జాలిపడుదును, వారి దోషములను నేను అణిచివేయుదును, వారి పాపములను తీసుకువెళ్ళి సముద్రపు అగాధములో నేను పడవేస్తాను అని దేవుడు తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే, ఉగ్రత దేవుని యొక్క ప్రజలముగా లేనటువంటి మనలను ఆయన తిరిగి నా స్వంత జనులగునట్లు నేను వీరి మీద మరలా నేను నా యొక్క జాలిని చూపెదనని ఆయనే ఆకాశము నుండి దిగి వచ్చినాడు. కాబట్టి నాడు వ్యక్తిగతంగా ప్రభువును మనం ఆరాధించే ముందు ఒకప్పుడు స్థితి ఏమిటి మనది అనంటే, ఇశ్రాయేలు మాదిరిగానే నేను కూడా ఒకప్పుడు యెజ్రెయేలు లాంటి వాడిని, నేను కూడా ఒకప్పుడు లోరుహామా లాంటి వాడిని, నేను ఒకప్పుడు లోమ్మీ లాంటి వాళ్ళమే. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు తన యొక్క కృప ద్వారా, ఆయన దయ ద్వారా మనలను దేవుని యొక్క మందిరములోనికి తీసుకొచ్చినాడు. అదే 126వ కీర్తన యొక్క అనుభవము. అందుకే సియోను నుండి తిరిగి చెరలో నుండి మనము రప్పించబడినప్పుడు, చెరలో నుండి ఇప్పుడు మనందరం రప్పించబడ్డాం. ఈ 3 అనుభవాల నుండి దేవుడు మనల్ని ఎక్కడికి రప్పించినాడు అనంటే, దేవుని యొక్క మందిరము సియోనులోనికి రప్పించినాడు. రప్పించినప్పుడు మనం ఎలా ఉన్నాము? ఇప్పుడు ఎలా ఉన్నాము? మనము కనిన వారి వలె ఉన్నాము. నిజంగా ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి రక్షణ. ఒకప్పుడు మనం అనుకుంటాం, నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, నా జీవితం ఎలా ఉంది, నిజమేనా ఇది కలలాగా ఉన్నది, ఈరోజు నా స్థితిగతులు ఏమిటి, నేను ఏ రీతిగా దేవుని చేత రక్షించబడ్డాననేటువంటి ఒక సంతోషము, ఆనందము జీవితంలో ఉన్నది. కాబట్టి ప్రభువుని ఆరాధిస్తున్నాను. అదే నా నోటి నిండా దేవుడు ఏముంచాడు అంటే నవ్వు ఉంచాడు. ఈరోజు ఆనందము మన జీవితంలో దేవుడు ఉంచినాడు. ఏంటిదో తెలుసా? ఇక ఈ లోకం ఎలా ఉన్నా సరే దేవునితో నేను యుగయుగములు జీవించేటువంటి అనుభవములో ఉంటానని అపోస్తలుడు పౌలు గారు అన్నట్టాడు.
ఈ జీవిత కాలము మట్టుకే మనము నిరీక్షించవారమైన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమని అంటాడు. ఈ జీవిత కాలము కాదు మనము సంతోషించాల్సింది, యుగయుగములు ఆయనతో జీవించేటువంటి అనుభవం ఉంది కాబట్టి దాని ద్వారా ఈరోజు మన నోటి నిండా నవ్వుంచాడు దేవుడు. మన నాలుక ఎలా ఉందట? ఆనందగానముతో నిండి ఉన్నది. ఈనాడు ఇక్కడికి వచ్చి మనము సంతోషముతో ఆనందముతో దేవుణ్ణి మనం స్తుతించడానికి వచ్చినాం. ఇట్టి అనుభవం ఈరోజు మన జీవితంలో ఉంటే ప్రభువును మనము తప్పక ఆరాధించవలసినటువంటి వారమే. అందుకే ఎవరట ఆరాధించేటువంటిది? ఇందాక 107వ కీర్తనలో మనం చదివాం. ఎవరట? విమోచించబడిన వారే ఈ మాట పలుకుదురుగాక. విమోచించబడిన వారే ఈ మాట పలుకుదురుగాక. ఎవరైతే ఇట్టి అనుభవంలో ఉన్నామో, అలా విమోచించబడ్డామో దేవుని చేత, వారు ఇట్టి మాట ఏమిటి అనంటే, మన నాలుక ఆనందగానముతో నిండి ఉన్నది, మనము కలకనిన వారి వలె ఉన్నాము, మన నోటి నిండా దేవుడు నవ్వు ఉంచినాడు. ఈరోజు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశానని, ఇప్పుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశానని ఎవరు చెప్పుకుంటారండి? అన్యజనులు చెప్పుకుంటారు. ఈరోజు మన సాక్ష్యమే అన్యజనులకు దేవుని వైపు మరలించేటువంటిది. అన్యజనులు చెప్పుకుంటారు, ఒకప్పుడు ఈ స్థితి ఎలా ఉన్నది ఇతంది, ఈరోజు ఇతని నిజస్థితి ఏమిటి అని ఎవరో కాదు, బాహ్యంగా మనం కనపడేటప్పుడు అన్యజనులు చెప్పుకుంటారు. ఆ రీతిగా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఈ యొక్క అనుభవంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ నిజమైనటువంటి ఆరాధన ప్రభువుకు మనము అర్పించాలి. అందుకే ఆయన యొక్క శిలువ మరణము ద్వారా ఈరోజు మనము విమోచించబడ్డాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో చాలా స్పష్టంగా ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మనలను విమోచించిన వానికి యుగయుగములు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి తన రక్తము వలన ఈరోజు మనం విమోచించబడ్డాం. అందుకే ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డాం. జాలి లేనటువంటి వారముగా ఉన్నటువంటి మనల్ని జాలిపడినటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఒక ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పించి, మీరు నా సొంత జనులు అని దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. ఈరోజు ఎవరమైతే రక్షించబడి ఇటు అనుభవంలో ఉన్నామో వారందరము కూడా దేవుని ప్రజగా మనం మిగిలిపోయినాం. ఈరోజు ఎవరి సొత్తు నీవు అనంటే, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత నీవు విమోచించబడలేదు, కానీ నిష్కలంకములు పరిశుద్ధమైనటువంటి ఆ క్రీస్తు యొక్క రక్తము చేత మనమందరము విమోచించబడ్డాం. కాబట్టి మనమందరము కూడా ఆయన స్వంత జనులు. ఇటు అనుభవంలో ఉండి దేవుడు మనకు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి ప్రభువుని హృదయమారా ఆరాధించి గణపరిచి మహిమపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆరాధనకు ముందు మనం అందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. ఇప్పుడు కొంచెం వెనక స్థలాలు ఉంటే ముందు స్థలం ఉంది, కొంచెం ముందుకు జరగండి. పాటలు పాడే బ్రదర్స్ రండి. 63వ పాట పాడుకుంటాం. పాట సంఖ్య 63. పాత పుస్తకంలో కూడా 63. ఓ నాదు యేసు రాజా, నిన్ను నే నుతించదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నే నుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. నీ నామమును సదా నే సన్నోతించుచుందును. నీ నామమును సదా నే సన్నోతించుచుందును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. అనుదినము
స్తుతించెదను గణము చేయు చుందును నేను గణము చేయు చుందును నేను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను వర్ణించెదనే నీ క్రియలను వర్ణించెదనే నీ క్రియలను స్మరించెదని మంచితనమును స్మరించెదని మంచితనమును ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను రక్షణ గీతము నే పాడెదను రక్షణ గీతము నే పాడెదను నిశ్చయ జయధ్వని నే చేసెదను నిశ్చయ జయధ్వని నే చేసెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను విజయా గీతము వినిపించెదను విజయా గీతము వినిపించెదను భజించెదని జీవితమంతయును భజించెద జీవితమంతయును ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను నిరీక్షణ పూర్ణత కలిగి నిరీక్షణ పూర్ణత కలిగి పరికించెదనా ప్రభురాకడను పరికించెదనా ప్రభురాకడను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను నీ నామమును సదా నే సన్నోదించుచుందును నీ నామమును సదా నే సన్నోదించుచుందును ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. మనం నిత్యత్వంలో పరలోకంలో మనం చేసే పని ఏంటంటే ఆరాధించటం.
ఎప్పుడు మనం ఆరాధించే పని తప్ప వేరే పనే లేదు. అయితే ఈ భూమి మీద ఉండగానే ఆరాధన అనేది మనం ఏం చేయాలి? అభ్యాసం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు రక్షించబడి ఆరాధించకుండా ఉంటే ఈరోజు మీ నోరు తెరిచి మనసారా దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాం. ఎప్పుడు ఆరాధించేవాళ్ళే ఆరాధించకుండా, కనుక మీకు ఒక సమయం అనేది అనుగ్రహించబడినప్పుడు ఆ సమయాన్ని ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ నిత్యత్వంలోకి మనం వెళ్ళిన తర్వాత అక్కడ కోట్ల కొలది మిలియన్ల కొలది ప్రభువుని ఆరాధించేటప్పుడు నువ్వు ఆరాధించకుండా మౌనంగా ఉన్నావనుకో, యేసు ప్రభు వారు నిన్ను చూసి ఏంటమ్మా ఆరాధించట్లేదు, ఏంటయ్యా నిన్ను ఆరాధించట్లేదంటే, నేను ఎప్పుడు బెరాకాలు అసలు ఎప్పుడు నేను ఆరాధించలేదు అని అంతమందిలో చెబితే అంత అవమానం అది. అందుకని మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించడమే ప్రభువుకి సంతోషం అన్నమాట. ఆ విధంగా మొదటిగా సండే స్కూల్ టీచర్లు ఆరాధిస్తారు, ఆ తర్వాత బ్రదరు అలాగే సిస్టర్ మార్చి బల్లకు ముందు భాగంలో వాళ్ళు ఆరాధిస్తారు. ప్రారంభించండి. సాగిలపడి నిన్ను స్తుతించి